హలో అండి, వెల్కమ్ టు పార్ట్ ఆఫ్ శ్రావణ శుక్రవారం పూజ. ముందుగా కలశం అయితే పెట్టుకోవాలి కదా. సో కలశానికి ముందైతే నేను వీటిని అయితే క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అయితే అలంకరణ చేసుకున్నానండి. తర్వాత అష్టదళ పద్మ ముగ్గు అని శంకు చక్రాలతో అయితే నేను ముగ్గులు పెట్టుకున్నాను. తర్వాత పీట మీద ఏదైనా క్లాత్ పరిచి దాని మీద కలశ స్థాపన అయితే చేయాలి. కలశంలో కూడా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వు మామిడాకులు లేదా తమలపాకులతో అయితే పెట్టుకొని కలశాన్ని అయితే స్థాపించాలండి. సో నేనైతే మామిడాకులను అయితే పెట్టుకున్నాను. మామిడాకులు పెట్టుకుని దాని మీద టెంకాయ పెట్టుకొని బ్లౌజ్తో అయితే టెంకాయ మీద పెట్టేసి కలశ స్థాపన అయితే చేశాను. ఆ తర్వాత నా దగ్గర ఉన్న వస్తువులతో అండ్ పువ్వులతో అయితే కలశాన్ని అయితే అలంకరణ చేసుకున్నాను. మనకి అమ్మవారు ఎంత ఇంపార్టెంట్, ఈ పూజలో కలశం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో కలశానికి కూడా మనకు వీలైనంత మంచిగా అలంకరణ చేసుకుని లక్ష్మీదేవిని అందులో ఆహ్వానించుకోవాలి. అండ్ నా దగ్గర కామాక్షి దీపం ఉంది. సో కామాక్షి దీపాన్ని కూడా నేను పెట్టుకున్నాను. ఏ పూజకైనా సరే మనకి పసుపు వినాయకుడు కంపల్సరీ అండ్ ఇంపార్టెంట్ కదా. సో నేను పసుపు వినాయకుడిని చేసుకొని పసుపు వినాయకుడికి ముందు పూజ చేసుకుంటున్నాను. దీపం అవి పెట్టుకున్నాను. అమ్మవారికి అయితే వైట్ పువ్వుల దగ్గర ముందు రోజు నేను చేసుకున్న మాల అండి. మాల వేసాక అమ్మవారికి అయితే వేరే లెవెల్ అందం అనిపించింది. నాకైతే చాలా ముచ్చటగా ఉంది అమ్మవారి అయితే. సో అలాగే వినాయకుడి పూజ అయితే అయిపోయిందండి. వినాయకుడి పూజ అయిపోయి మన వినాయకుడికి అరటిపండు లేదా బెల్లం అయితే నైవేద్యంగా అయితే చూపించాలి. నేను అరటిపండు అండ్ వినాయకుడికి ఇష్టమైనది వక్క కూడా ఉంటుంది కదా. సో వక్క కూడా పెట్టాను. ఆ తర్వాత వినాయకుడి పూజ అయిపోయాక కామాక్షి దీపం అండ్ ఇంకా 2 దీపాలు అయితే పెట్టుకున్నాను. సో ఆ దీపాలకు కూడా వెలిగించేసి ఇంకా అమ్మవారికి అయితే నేను వెండి పువ్వులతో అయితే అష్టోత్తర శతనామావళి ఉంటుంది, లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి, దాంతో అయితే పూజలు చేసుకున్నానండి. నా దగ్గర ఉన్నవి గవ్వలు తామర గింజలు కూడా ఉన్నాయండి. సో తామర గింజలు కూడా నేను అమ్మవారికి అయితే చూపించాను. అండ్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గుగ్గులం కదా, గుగ్గుల ధూపం. సో గుగ్గులం కూడా అమ్మవారికి అయితే నేను సమర్పించిన తర్వాత ఇంక పువ్వులతో పూజ కూడా చేసుకున్నానండి. పువ్వులతో పూజ అయిపోయాక నా దగ్గర ఉన్న నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి దాని మీద నీరైతే చల్లుకోవాలి. నీళ్ళు చల్లుకున్న తర్వాత ఇలా హారతి ఇచ్చేసాను. ఏ పూజలో మనమైనా సరే అంత పూజ అయిపోయాక అమ్మవారికి అయితే ఏవైనా తప్పులు ఉన్నా సరే క్షమించమని చెప్పి ఆ పూజ ఫలితాన్ని అంతా సరే అమ్మవారికి సమర్పించేయాలండి. అంతే. ఇదైతే ఫైనల్ లుక్ అండి. ఎలా ఉందో మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పూజ అయితే నేను పొద్దున్న చేసుకున్నానండి. అండ్ వాయినాలు వచ్చేసి నేను సాయంత్రం అయితే ఇచ్చుకున్నాను. ఎందుకంటే పొద్దునైతే అందరు కుదరకపోవచ్చు, పిల్లలు స్కూల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇంకా సాయంత్రం అయితే నేను వాయినాలు ఇచ్చుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.